Right. Good afternoon, my dear students and parents. Welcome to Roots Academy channel. సో ఇవాళ నేను టాప్ 10 కాలేజెస్ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్స్ మొత్తం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు టాప్ 20 చేద్దాము. ఇక తర్వాత అట్లా 1 by 1 రకరకాల వీడియోలు మనం చేసుకుంటూ వద్దాము. అండ్ మీకు పర్టికులర్గా ఏదన్నా కాన్సెప్ట్ మీద వీడియో కావాలన్నా యూ పీపుల్ కెన్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ సో దట్ ఐ కెన్ గో అకార్డింగ్ టు దట్. Right. So voice adanta clear unda, and let me encourage dear people, please do encourage us by hitting the like button and sharing a link with all your friends so that it will reach to as much as possible. And ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ బికాజ్ this is the only channel which will give you complete counseling tips and tricks and counseling details in live లో ఇచ్చే ఏకైక ఛానల్ ఒక రూట్స్ అకాడమీ. ఆల్రెడీ ఫస్ట్ లైవ్ నిన్న కూడా జరిగింది. ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై ఫర్ ద కౌన్సిలింగ్ అండ్ స్లాట్ బుకింగ్ అటన్నిటి గురించి నిన్ననే ఆల్రెడీ లైవ్ కూడా జరిగింది. సో డియర్, లుక్ ఎట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ అండ్ లెట్ మీ స్టార్ట్ టుడేస్ క్లాస్. అండ్ మర్చిపోకుండా మరలా చెప్తున్నా, ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకోసం నిజంగా మీకు అర్థమవుతూ నచ్చితే నలుగురికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. నౌ లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. సో టీఎస్ ఎంసెట్ 2024 కాలేజ్ అండ్ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్. సీ హియర్, మనకి 25కి మనము జనరల్గా వెన్ యూ ఆర్ గోయింగ్ జాయిన్ ఇన్ ద 25 you have to look at 2023 కట్ ఆఫ్ చూసుకోవాలి, 2024 కట్ ఆఫ్ చూసుకోవాలి. ఈ రెండు కంపల్సరిగా చూసుకోవాలన్నమాట. ఈ రెండింటి మీద బేస్ అయ్యి మనము ఒక కన్క్లూజన్కి రావడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ టాప్ 10 కాలేజెస్ ఏంటి, వాటి బ్రాంచెస్లో టాప్ బ్రాంచెస్ ఏంటి, డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి, ఇవన్నీ మనకి కంప్లీట్గా పక్కా క్లియర్గా మన దగ్గర క్లారిటీ ఉండాలి. సో లెట్ మీ షో ద లిస్ట్ ఆఫ్ ద టాప్ 40 కాలేజెస్ ఆఫ్టర్ ఫేజ్ 3. టాపర్స్ ఎటుపోయారు, ఫేజ్ 3 తర్వాత టాపర్స్ ఎటుపోయారు అనే దాని మీద నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అండ్ టాప్ 10 కాలేజెస్ మనం చూసుకుంటే మనకి ఎక్కడి వరకు ఉన్నాయి, ఇవి టాప్ 10 కాలేజెస్ లిస్ట్ అనమాట. సో ఈ లిస్ట్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి అందరూ. సో దీస్ ఆర్ ద టాప్ 10 కాలేజెస్. పెన్ను పడట్లేదా? రైట్. సో దీస్ ఆర్ ద టాప్ 10 కాలేజెస్ లిస్ట్. ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి. ఎవరికైనా ఈ ఇమేజ్ ఒకవేళ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి హాయ్ కౌన్సిలింగ్ అని పెడితే, లేదా హాయ్ టాప్ 40 కాలేజెస్ లిస్ట్ అని పెట్టండి. మా వాళ్ళు మీకు వాట్సాప్లో దాన్ని పంపిస్తారు. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఈ టాప్ 10 కాలేజెస్ లిస్ట్లో అసలు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. అయితే ఇక్కడ మీరు ఒక్క చిన్న చేంజెస్ ఈ సంవత్సరం జరుగుతున్నాయి మై డియర్ స్టూడెంట్స్. ఏంటా చేంజెస్ అంటే, ఈ సంవత్సరము ఏపీ వాళ్ళు 15%లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ వాళ్ళు నాన్ లోకల్ కిందకు వస్తారు కాబట్టి ఆ 15% ర్యాంక్స్లో కూడా తెలంగాణ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మనము ఈ ర్యాంకులకి కొంచెము ఎలా రీడ్ చేయాలి అనేది నేను మీకు ఒక పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. మా దగ్గర ఉన్న డేటా ప్రకారము 1 lakh బిలో 1 lakh ర్యాంకులో 40,000 మంది ఏపీ వాళ్ళే ఉన్నారు. బిలో 1 lakh ర్యాంక్లో 40,000 స్టూడెంట్స్ ఆర్ నియర్లీ ఏపీ వాళ్ళు ఉన్నారు. ఇది పెద్ద బిగ్ అడ్వాంటేజ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. అంటే 40,000 మంది మనం పక్కన పెట్టేసుకోవచ్చు. మహా అయితే వాళ్ళల్లో అతి తక్కువ మందికి ఏదైనా సీట్ వచ్చే అవకాశము గవర్నమెంట్ ఆ కౌన్సిలింగ్లో ఎలో చేసినప్పుడు ఏదో ఒకళ్ళకి ఇద్దరికి ఏదన్నా కొంతమందికి తగిలే అవకాశం ఉంటుంది. కానీ అట్లన్నట్టు ఈ 40,000 మంది అయితే మనకి కాంపిటీషన్ అవ్వరు. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా మై డియర్? ఇది 1 lakh బిలో. అదే మీ ర్యాంక్ ఒకవేళ ఒక 50,000 ర్యాంక్ వచ్చింది అనుకుంటే మీరు నియర్లీ అనుకున్నా కానీ ఒక 15,000 తగ్గించుకోవచ్చు. అప్పుడు నీ ర్యాంక్ ఒక 35,000 అవుతుంది. రైట్. So this is very important thing everyone has to remember always.
నా ఈ టాప్ 40 కాలేజెస్ లిస్ట్ మనం ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు మనము జేఎన్టీయూ హైదరాబాద్ ఒకసారి లిస్ట్ చెప్తున్నాను, బుర్రలో పెట్టుకోండి. మరలా చెప్తున్నాను మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ లిస్టు నేనేమి ఎక్కడ పార్షియాలిటీతో చేసింది కాదు. ఈ లిస్టు కంప్లీట్లీ టాపర్స్ థర్డ్ ఫేజ్ అప్పుడు, ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ తర్వాత ఎటు మూవ్ అయ్యారో దాని మీద బేస్ అయి చేసింది. టాపర్స్ మూమెంట్ తోటి మనం దీన్ని కన్ఫామ్ చేసింది. కానీ ఇంకా మరి ఏది మనకి సంబంధం లేదు. టాపర్ ఎందుకు పోతాడు టాప్ కాలేజీకి? వాడికి అక్కడ చాలా ఫెసిలిటీస్ అన్నీ వాడికి నచ్చితేనే టాపర్ అటు పోతాడు. అర్థమవుతుంది అనుకుంటా అందరికీ. కాబట్టి మనం చూడాల్సింది టాపర్స్ మూమెంట్ ఎటుందనేది చూడాలి. కానీ అంతేగాని గూగుల్ వాడు ఏం చెప్పిండు, చాట్ జీపీటీ ఒకటి ఏం చెప్తున్నాడు, లేకపోతే ఇంకా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, లేకపోతే ఇంకా బయట యూట్యూబ్లో కొంతమంది వస్తుంటారు, వాళ్ళందరూ ఏవో చెప్తుంటారు, ఏదో రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి చోట ప్రతి ఒక్కడికి ఏదో ఒక బెనిఫిట్ లేనిది ఎవడు ఈ రోజుల్లో పని చేయని దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఒకడు ఒక కాలేజీని రికమెండ్ చేస్తున్నాడంటే వాడికి డెఫినెట్గా ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు నువ్వు ఇమీడియట్గా నన్ను కూడా డౌట్ పడవచ్చు, సహజం మనిషికి. నాకు అవసరం లేదు, లిటరలీ ఐఎమ్ సేయింగ్. ఎందుకు అవసరం లేదు అంటే నాకు ఫుల్ క్లారిటీ ఉంది హౌ టు ఎర్న్ మనీ. ఇవి నేను మీకు ఎందుకు చేస్తూ ఉన్నాను అంటే టు గివ్ అవేర్నెస్. నాకు దేవుడిచ్చిన నాలెడ్జ్ని, అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేయటంలో నాకు చాలా పెద్ద బ్లెస్సింగ్ ఉంది. అర్థమవుతుందా? నాకు మనీ సంపాదించడానికి స్టాక్ మార్కెట్ ఉంది, నాకు మనీ సంపాదించడానికి ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ రూట్స్ అకాడమీ అండ్ ఐ హ్యావ్ డిఫరెంట్ బిజినెసెస్. సో ఏదో ఒక కాలేజీ వాడిని రికమెండ్ చేసి మీ దగ్గర నేను ఏం చేయాల్సిన అవసరము, దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను లేను. కాబట్టి జాగ్రత్తగా దీన్ని మీరు అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. ఎవడు పడితే వాడు రికమెండ్ చేసే కాలేజీలకు వెళ్ళి జాయిన్ అయ్యి ఫ్యూచర్ కమింగ్ ఏఐలో అంటే ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఏఐ వచ్చినప్పుడు నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ లేబర్ లెక్క ఉండకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ద విలేజ్ ఇన్వెస్టర్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసి దానిలో స్టాక్ మార్కెట్ తెలుగులో మన ఊరి లాంగ్వేజ్లో ప్రతి ఒక్కడికి అర్థమయ్యే విధంగా నేను నేర్పించడానికి సిద్ధమైపోయా. అర్థమైందా? నాకున్న నాలెడ్జ్ నేను కష్టపడి నేర్చుకున్నది నాతోటే పోకూడదు, నలుగురికి ఉపయోగపడాలి అనే ఒక ఆశ తప్ప అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే వాటితోటి మనమేమి పెద్దగా మేడలు అంతస్తులు కట్టించే పరిస్థితులు ఉండవు మై డియర్. సో డియర్ స్టూడెంట్స్, విలేజ్ ఇన్వెస్టర్స్లో క్లాసెస్ జస్ట్ మొదలైనవి, మిస్ అవ్వకుండా నేర్చుకోండి. మీరు ఎంత టాప్ కాలేజీలో చదివినా ఒకవేళ కర్మకాలి జాబులు గినక లేకపోతే మనం రోడ్డు మీద పడే పరిస్థితులు ఉంటాయి. మన మీద ఆశ పెట్టుకున్న కుటుంబాలు మనల్ని చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చదువు వచ్చిన ప్రతి ఒక్కడు అద్భుతంగా లైఫ్ని లీడ్ చేయాలి. అది నిజమైన చదువుకి అర్థం. రైట్, రండి ఇప్పుడు ఈ టాప్ 10 కాలేజెస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ? సార్, ఏపీ స్టూడెంట్స్ స్టడీడ్ ఇన్ తెలంగాణ 6th to 12th class. Now he is a local or non-local in Telangana, but Aadhaar and caste certificates are in AP, income certificates and TS. బాబు, ఏదైనా కృష్ణసాయి ఉంటే అన్నీ ఒకటే ఉండాలి. అటు ఇటు ఉన్నాయంటే డౌట్లు లేనిపోని వస్తాయి. దేర్ఫోర్ నేను నాన్ లోకల్లో పడేస్తారు. జాగ్రత్త. సో చూసుకొని ప్లాన్ చేసుకోండి. సార్, నేను ఏపీ స్టూడెంట్ బట్ మై పేరెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కెన్ ఐ గెట్ ఇన్ టీఎస్? మీ పేరెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి తెలంగాణలో పనిచేస్తుంటే కుదురుతుంది రా విష్ణు. అయినా అప్లై చేసుకో, తప్పేముంది, అప్లై చేయి. సీట్ వస్తే హ్యాపీ, రాలేదనుకో ఇంక మన కర్మ. ఎందుకంటే ఏపీలో ఉన్నంత చెత్త కాలేజీలు నాకు తెలిసి ఏ స్టేట్లో లేవయ్యా. ఎందుకంటే నా స్టూడెంట్స్ చాలామంది చదివి పాపం జాబులు లేక ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మళ్ళీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు. మరి ఏంటో నాకు అర్థం కాదు. నేను ఏపీయే, ఆ దరిద్రం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో అట్లానే ఉంది. ఎవడు మినిస్టర్ అయినా ఎవడు ఏమైనా దరిద్రం అది అట్లానే ఉంది. ఎందుకంటే మన వాళ్ళు చదువుల కన్నా హీరోలు వాళ్ళ వెనక గొర్రెల మందలాగా పట్టడం, వాళ్ళ ఫ్లెక్సీలు పట్టుకోవటం, వాళ్ళకు ఫ్లెక్సీలు కట్టించుకోవటం, ఇవన్నీ ఉంటాయి మన ఏరియాల్లో. తప్పదు, మన దౌర్భాగ్యం అలా ఉంది. మనం పెరిగిన వాతావరణం, మనం పెంచుతున్న పేరెంట్స్ పరిస్థితులు అలా ఉన్నాయి. దేవుడి దయ వల్ల నేను దూరంగా వచ్చాను కాబట్టి హైదరాబాదు కొంచెం మంచిగా సెటిల్ అవ్వగలిగాం. లేకపోతే ఊర్లో ఉండి నేను కూడా ఊరోళ్ళలాగానే ఏ హీరోకు పాలాభిషేకాలు, దండలు ఇవన్నీ దండాలు పెట్టుకుంటూ కూర్చుండేవాడిని. రైట్ మై డియర్, కమ్ బ్యాక్ టు హియర్. చాలామంది ఏపీ వాళ్ళు హట్ అవ్వమాకండి, తప్పదు, ఏం చేస్తాం.
మనల్ని పరిపాలిస్తున్న పరిపాలకులు మనల్ని గొర్రెలు చేసి ఆడిస్తున్నారు ఆడ, అంతే, ఏం లేదు. రండి ఇక మనం ఇక్కడికి పోదామా? రండి. ఏమన్నారు? టాప్ 10 కాలేజెస్ గుర్తుపెట్టుకుంటారా? జేఎన్యూ హైదరాబాద్, సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, ఓయూ, GRRR, KMIT, నారాయణమ్మ ఉమెన్స్, CBRH, MGIT. ఇవి టాప్ 10. ఇవాళ వీటి యొక్క ముచ్చట మొత్తం క్లియర్గా ఒక 20-30 నిమిషాల్లో క్లోజ్ చేసుకుందాం. రైట్ డియర్, రండి. ఫస్ట్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకి జేఎన్టీయు హైదరాబాద్. రైట్, మీరు ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే తేడా కొడుతుంది. JNTH అని ఉంటుంది బాబు. ఇవన్నీ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ JNTH, ఈ నేమ్స్ చాలా 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 ఇంపార్టెంట్. సార్ నాకు 1,45,000 ర్యాంక్ వచ్చింది, కెన్ ఐ గెట్ సీట్? అరే నీకు సీట్ వస్తుందిరా, ఏం చేసుకుంటావురా? చెత్త కాలేజీలో చెత్త బ్రాంచ్ వచ్చిందనుకో, దాన్ని కూడా బీటెక్ అనే పేరులో తెచ్చుకుంటావా? చదివితే తోపు కాలేజ్ చదువు, లేకపోతే చదువు మానేసి నీకు నచ్చిన కూలి పనైనా హ్యాపీగా చేసుకో. ఎందుకంటే చదువుకున్న లేబర్ అవ్వకూడదురా. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా, కొడితే 30, 40, 50 లక్షలు శాలరీలు కొట్టే వేదిలో ఉండాలి. కానీ 4-3 లక్షల కోసం AI యుగంలో కూడా ఉన్నావంటే నువ్వు చదువుకున్న చీప్ లేబర్ అయిపోతావు. డోంట్ బీ ఇన్ దట్ కేస్ మై డియర్. రైట్, సో కోడ్ గుర్తుండాలి. JNTH, JNTU యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉంటుంది హైదరాబాద్. ఇది మా ఇన్స్టిట్యూట్ ఎదురుగా లేదా దానికి ఎదురుగా మేమున్నాము. సో 1965లో ఎస్టాబ్లిష్ చేశారు. ట్యూషన్ ఫీ 1 lakh ఉంటుంది. అండ్ ఇవన్నీ ట్యూషన్ ఫీజులు అవన్నీ ఇట్ విల్ చేంజ్, డిపెండ్స్ ఆన్ యువర్ మీకున్న రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్లు ఇవన్నీ చాలా ఉంటాయి. దాన్ని బట్టి అవి మారిపోతూ ఉంటాయి. మీకు ఫీజు రియంబర్స్మెంట్లు వాటి మీద. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది బ్రాంచ్ కోడ్స్. కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్. ఒకసారి కుదిరితే టైప్ చేయండి. ఏం గుర్తుపెట్టుకోవాలి? కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్. సో కాలేజ్ కోడ్ అయిపోయింది, బ్రాంచ్ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. CSE కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, CSC కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే మనము వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అతి ముఖ్యమైనది ఇదే, ఈ బ్రాంచ్ కోడ్లు, కాలేజ్ కోడ్. ఈ రెండు గ్రిప్లో ఉంటే వెబ్ ఆప్షన్లో కరెక్ట్గా వస్తుంది. అర్థమవుతుందా? CSE, CSM. నేనేమంటానంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ తప్ప మీరు ఏమి చదివినా నిజంగా చెప్తున్నా జాబులు 1000% మీకు రాకపోవటానికే అవకాశం ఉంటుంది. ఏదో వచ్చినా కానీ సాదా శాలరీ అంటారే, 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అలాంటి శాలరీలే వచ్చే అవకాశం ఉంది. కానీ పెద్ద తోపు శాలరీ, హైఫై లైఫ్ స్టైల్ లీడ్ చేసే శాలరీలు అయితే రావు, గ్యారంటీ. ఎందుకంటే AI అనేది అంత అద్భుతంగా విజృంభిస్తుంది. ఈవెన్ ECE, EEE రిలేటెడ్ కంపెనీస్ కూడా AI మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. లైక్ ఎన్విడా అని, చిప్ డిజైనింగ్ ఉంటాయి కదా, AMD అని, ఇవన్నీ పెద్ద కంపెనీలు చిప్ డిజైనింగ్లో వాళ్ళు కూడా AI మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. వాళ్ళు డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? అక్కడ అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి, అక్కడ గ్రోత్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ డబ్బులు పెడుతున్నారు. కాబట్టి దయచేసి అది అర్థం చేసుకోండి. సో CSE రిలేటెడ్ ఈ బ్రాంచెస్. అండ్ ఇక్కడైతే మనకి ఈ 3 ఉన్నాయి. అండ్ వీటి కట్ ఆఫ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ OC బాయ్స్ అనుకుందాం. CSC సైబర్ సెక్యూరిటీ 3281 ర్యాంక్ కట్ అయిపోయింది. CSE 1594 ర్యాంక్ కట్ అయిపోయింది బాయ్స్కి. అండ్ గర్ల్స్కి ఇట్లా ప్రతి కేటగిరీ. ముందు మీ కేటగిరీలు ఏంటో మీకు తెలియాలి. ఇది 2022-23 కట్ ఆఫ్. మనం 2 years చూస్తుంటాము. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ లిస్ట్ మొత్తం ఉంది. ప్రతి బ్రాంచ్ వైజ్ లిస్ట్ ఉంటుంది. మీరు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇది 23-24 అంటే రీసెంట్ ఇయర్ది. ఇది రీసెంట్ ఇయర్లో మనం చూసుకుంటే CSE 1968 కట్ అయింది. ఇదేమో 4001 కట్ అయింది. ఇదేమో 2597 కట్ అయింది. సో ఈ 3 మనం కట్ ఆఫ్లు చూసుకుంటే OC బాయ్స్కి ఇవి. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నాయి. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే ఈజీ అన్నమాట. ఈ ఫైల్ అనేది మీకు ఒకవేళ కావాలి కంప్లీట్గా అనుకుంటే, నేను ఒక 67 కాలేజెస్ కంప్లీట్ డీటెయిల్స్ని మేము ఎంసెట్ టూల్ కిట్ అనే పేరుతో ఒక బుక్లెట్స్ తయారు చేసి మన రూట్స్ అకాడమీ యాప్లో మీకోసం పెట్టుంచాము మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒకవేళ కావాలి అనుకుంటే యూ కెన్ గో అండ్ బై దట్ జస్ట్ 1999. ఎందుకు అంటే ఇంత పెద్ద PDF ఫైల్స్ మేము పంపించలేము. ఇది ఆల్మోస్ట్ 400-500 పేజెస్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మీకు డైరెక్ట్గా నెట్లో మీరు ఒకవేళ ఫ్రీగా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. కానీ ఆ నెట్లో మీరు ఫ్రీగా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను మీకు ఒకసారి మొత్తం క్లియర్గా
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బోర్డు పైన జాగ్రత్తగా చూడండి. ఇది మీకు నిన్న మనం అనుకున్నట్టు ఆ కౌన్సిలింగ్, తెలంగాణ కౌన్సిలింగ్ దానిలో మీకు ఇది దొరుకుతుంది. నేను ఇచ్చే ఫైలు ఫ్రీగానే దొరుకుతుంది. కానీ అక్కడ మీకు ఎలా ఉంటుంది అంటే వాడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇలా ఉంటుంది. చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. స్క్రీన్ మీద చూపిస్తాను. జస్ట్ ఏ మినిట్. రైట్, ఒకసారి డిస్ప్లే మీద చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మీరు మీ తెలంగాణ వెబ్సైట్ కౌన్సిలింగ్ దానిలోకి వెళ్ళారనుకుంటే అక్కడ మీకు ఇది కనిపిస్తుంది. ఇది ఉందా? ఈ తెలంగాణ దీనిలోకి వెళ్తే మీరు కిందకు వచ్చి అడ్మిషన్స్ ఇదంతా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంజనీరింగ్ దీనికి వెళ్ళారు అంటే ఏడు ఉంటుంది. కానీ అది చాలా పెద్ద పంచాయతీ, మనకు అంత ఈజీగా అర్థం కాదు. చూడు, లాస్ట్ ర్యాంక్ 2024 ఫస్ట్ ఫేజ్, లాస్ట్ ర్యాంక్ స్పెషల్ ఫేజ్, ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నమాట. ఇవన్నీ మీరు క్లిక్ చేస్తే ఒక పెద్ద ఎక్సెల్ సీట్ ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని, అది పెద్ద పంచాయతీ అండి, అంత ఈజీ కాదు. ఇది మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి టీముని పెట్టి ఒక బుక్లెట్ మీకోసం తయారు చేయించాము నీట్గా. ఇది చూడండి, ఇంత క్లమ్జీ ఉంటుంది ఆ ఫైల్. ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి. ఇది చూడండి, ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అన్నమాట. అర్థమవుతుందా? ఇది చాలా కష్టమైన పని. దాన్ని మీకు సింప్లిఫై చేసి మేము రూట్స్ అకాడమీలో చాలా సింపుల్గా కౌన్సిలింగ్ బుక్లెట్ అనేది మీకోసం తయారు చేశాము. అది మీకు ఒకవేళ కావాలంటే జస్ట్ మీరు ఇదిగోండి 199 రూపీస్ సంథింగ్ ఏదో ఉంది, టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ టూల్ కిట్. ఇది మీరు క్లిక్ చేసి వెళ్ళారు అంటే ఇక్కడ మీకు ఏమేమి వస్తున్నాయి అంటే ఇది చూడండి, టీఎస్ ఎంసెట్ టూల్ కిట్. ఇది ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఈ 40 కాలేజెస్ లిస్ట్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ వన్ దగ్గర ఉండాలి కంపల్సరీగా. అండ్ టూల్ కిట్ బుక్ ఉంటుంది. అసలు బుక్లో మొత్తం ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఎలా ఏమేమి అప్లై చేయాలి, ఏం మిస్టేకులు చేయకూడదు, ఎన్సీసీ వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి, స్పోర్ట్స్ వాళ్ళకి ఏముంటాయి, అసలు మనకున్న రెగ్యులర్ డౌట్స్ ఏంటి, నేను లోకల్ అవుతానా నాన్ లోకల్ అవుతానా, కట్ ఆఫ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ప్రతి పంచాయతీ ఇక్కడ నీట్గా ఉంటుంది. ఎంతమంది రాశారు, ఎంతమంది ఏ కేటగిరీలో ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అర్థమవుతుంది. ఇంజనీరింగ్లో ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 14,000 మంది ఉన్నారు. ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 24,000 మంది ఉన్నారు. ఓసీ వాళ్ళు 38,000. ఇట్లా మొత్తం మీకు కంప్లీట్ ప్రతి డీటెయిల్స్ నీట్గా విత్ బుక్లెట్ ఫార్మేట్లో వస్తుంది. అండ్ దీంతో పాటు ఇంకా మీకు ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ కట్ ఆఫ్ది ఉంది కదా, 2 ఇయర్స్ కట్ ఆఫ్ది నీట్గా ఫైల్ ఇలా 1 by 1 వస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అనుకున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ పైన కనపడుతుంది 413 పేజెస్ ఉంది. చాలా బిగ్ ఫైల్ అనమాట. వీటిని షేర్ చేయాలన్నా కనీసం మనకి 50 GB ఎంబీల అవసరం అవుతుంది. కాబట్టి షేర్ చేయటం వల్ల మా సెల్ ఫోన్లు, సిస్టమ్స్ ఇవన్నీ స్లో అయిపోతున్నాయి. దట్స్ ద రీజన్ ఐ కెప్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద రూట్స్ అకాడమీ యాప్. ఇది మీకు కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ కిందలో ఇస్తున్నాను అండ్ కామెంట్స్లో ఇప్పిస్తున్నాను, సో దట్ యూ పీపుల్ కెన్ బై ఇట్ డైరెక్ట్లీ. అండ్ ఇంకా పర్టికులర్గా కావాలనుకుంటే రూట్స్ అకాడమీ నెంబర్లు ఉన్నాయి కదా మీ దగ్గర, ఆ నెంబర్కి హాయ్ కౌన్సిలింగ్ టూల్ కిట్ అని పెట్టండి. మా వాళ్ళు కంప్లీట్ లింక్ ఇస్తారు. జస్ట్ 199 రూపీస్ మహా. కానీ దీనివల్ల నీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒకసారి కొనుక్కుంటే అది మీకు ఎప్పటికీ వ్యాలిడ్ ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని ఒకసారి చూడండి. అవసరమైతేనే కొనుక్కోండి, డబ్బులు వేస్ట్ చేయమని నేనేం చెప్పట్లేదు. కానీ బట్ ఇఫ్ యూ నీడ్ ఇట్, మై సజెషన్ ఈజ్ బెటర్ టు హ్యావ్ ఇట్. రైట్ డియర్, నౌ కమ్ టు ద క్లాస్. సో దిస్ ఈజ్ ద థింగ్. ఇప్పుడు ఇది జేఎన్టీయూ వాటి గురించి మాట్లాడుకున్నాం. సిమిలర్గా నెక్స్ట్ సిబిఐటి. చాలామందికి డ్రీమ్ ఇది. సిబిఐటి చాలామందికి ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్. సో అయితే కొంతమంది నాకు కొన్ని మెసేజ్లు లాగా పంపిస్తున్నారు. సార్ నాకు 1,34,000 ర్యాంక్ వచ్చింది అండ్ ఐపీలో 958 మార్క్స్ వచ్చింది. నేను ఏదో ఒక కాలేజీలో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, మీ సజెషన్ ఏంటి అన్నారు. మై డియర్, నేను ఒకటే చెప్తున్నా, 950 మార్క్స్ వచ్చిందంటే నీ బుర్రలో చాలా మంచి టాలెంట్ ఉంది. బట్ ద ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎంసెట్లో సరిగ్గా చదవకునో, ఆ రోజు పేపర్ టఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బి XYZ రీజన్స్ వల్ల నువ్వు ఎంసెట్లో మంచిగా సీట్ తెచ్చుకోలే.
కానీ చెత్త కాలేజీలో జాయిన్ అయ్యి లైఫ్ అంతా చెత్త చేసుకోకూడదు కదా, తప్పు కదా అది. ఐ హోప్ యూ గాట్ ఇట్. అలాంటి పిల్లలకి ఎవరికైతే 900 అబోవ్ వచ్చున్నాయో వాళ్ళ అందరికీ రూట్స్ అకాడమీ ఒక మంచి ఫేవర్ చేస్తుంది. లాంగ్ టర్మ్ రూట్స్ అకాడమీలో 900 అబోవ్ వచ్చిన వాళ్ళందరికీ 50% ఫీ డిస్కౌంట్ ఇచ్చి లాంగ్ టర్మ్కి ఎంకరేజ్ చేస్తుంది. సో ఎవరైనా ఒకవేళ విల్లింగ్ ఉండి అలాంటి చెత్త కాలేజీలో జాయిన్ అయ్యి లైఫ్ని చెత్తబొట్లో చేసుకునే కన్నా మంచి కాలేజీ కోసం ట్రై చేసే గట్ ఫీల్ ఉండి కాన్ఫిడెన్స్ ఉండి హార్డ్ వర్క్ చేయగలను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం యూ పీపుల్ కెన్ లుక్ ఎట్ లాంగ్ టర్మ్ ఎట్ రూట్స్ అకాడమీ. అందరు ఇచ్చేదానికన్నా చాలా చాలా తక్కువ ఫీజుకుంటుంది. అండ్ దట్ టు 900 అబోవ్ కానీ ఎంసెట్లో ఒకవేళ మీకు 20,000 బిలో కానీ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన ఉన్నా కానీ వీఆర్ గివింగ్ 50% ఫీ డిస్కౌంట్ ఇస్తున్నాం మై డియర్. యూజ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అంతేగాని చెత్త కాలేజీలో జాయిన్ అయ్యి లైఫ్ని పాడు చేసుకోవద్దు. రైట్, రండి ద నెక్స్ట్ వన్ సిబిఐటి. సో ఇలా కోడ్స్ ఇవన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ డియర్. సో నెక్స్ట్ కాలేజ్ ఏముంది, ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. రైట్, సిఎస్సి మనకి ఇక్కడ 31,59 కట్ అయిపోయింది. మన వాళ్ళు టైపింగ్ మిస్టేక్ చేసినట్టున్నారు. 31,59కి సిఎస్సి ఓపెన్ కేటగిరీ బాయ్స్కి కట్ ఆఫ్ అయిపోయింది. 31,59 అంటే 3,000 దగ్గరలో. అండ్ సిఎస్ఎం 2,447కి కట్ ఆఫ్ అయిపోయిందంట. కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది ఇక్కడ 4,441కి కట్ అయింది. అండ్ ఏఐడి 4,333కి కట్ అయింది ఓపెన్ కేటగిరీ బాయ్స్. సో యూ కెన్ లుక్ ఎట్ ఆల్ దీస్ బ్రాంచెస్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో సిమిలర్ వే అభినవ్ సంతోష్ 4010 బెస్ట్ సిఎస్సి ఆప్షన్స్ చెప్పండి. అభినవ్ సంతోష్ యూ కెన్ హ్యాపీలీ గెట్ సిబిఐటీరా, బట్ మీరు ఉండేది బాచుపల్లి అని చెప్పినట్టున్నారు కదా. రూట్స్ అకాడమీ అభినవ్ సంతోషే కదా నువ్వు. సో బాచుపల్లి కనుక అయ్యి ఉంటే నువ్వు విఎన్ఆర్కి ట్రై చేయి, అయిపోతుంది. రైట్, నౌ వాట్ అబౌట్ యువర్ కామెడీ కేర్ ర్యాంక్ రన్ అన్న అభినవ్. నెక్స్ట్ ఇలా మీరు క్లియర్గా చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇక్కడ 2912 3607 అండ్ 343747 4582. మీరు ఎక్కడ ఏం చేసినా కామెడీకే ఐ గాట్ 2643 అన్ఎక్స్పెక్టెడ్లీ సార్. అవునారా నాన్న? రైట్, నథింగ్ టు వరీ. మీరు నీకు రెండింటికి ఆల్మోస్ట్ సేమ్ ఛాన్స్ ఉంటుంది. కానీ రా అభినవ్, గో విత్ దిస్ థింగ్. సిఎస్సికి వెళ్ళిపో. విఎన్ఆర్ ఐటీలో మ్యాథ్ 99% ఇన్ కామెడీకే బికాస్ ఆఫ్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ రనన్న, థ్యాంక్ యూ. సో యూ ట్రై ఫర్ విఎన్ఆర్ ఐటీ రనన్న అభినవ్ సంతోష్. రండి నెక్స్ట్ వన్ చూద్దాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. థర్డ్ కాలేజ్ ఈజ్ విఎన్ఆర్ విజేటి. సో ఈ విఎన్ఆర్ విజేటిలో సో మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇది కోయెడ్. ఈ కోడ్ ఇదంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవద్దు, తేడా కొడుతుంది. ఈ బ్రాంచ్ కోడ్స్ కూడా చూసుకోండి. అండ్ ఎవరైనా నిన్న ఎలా అప్లై చేయాలి అదంతా మీకు క్లారిటీ లేకపోతే హౌ టు అప్లై ఫర్ ద కౌన్సిలింగ్ అనేది మా వాళ్ళు మీకు లింక్ ఇక్కడ పెడతారు, దాన్ని వాడుకోండి. సో దట్ యూ విల్ డెఫినెట్లీ గెట్ సమ్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ దట్. లైవ్లో ఒక స్టూడెంట్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. అండ్ ఆ స్టూడెంట్ ర్యాంక్ ఆల్మోస్ట్ 1,24,000. సో వీఆర్ ట్రయింగ్ టు గెట్ బెస్ట్ బ్రాంచ్ ఏదన్నా రావడానికి అవకాశం ఉందేమో మనం 100కి 100% ప్రయత్నం చేద్దాం. రైట్, సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్ చూసుకుని ఓసీ బాయ్స్, గర్ల్స్, బీసీఏ బాయ్స్, గర్ల్స్. ఈ టూల్ కిట్ రూట్స్ అకాడమీ వాళ్ళకి ఫ్రీగా మీ యాప్లో ఉంది. ఐ థింక్ రూట్స్ అకాడమీ స్టూడెంట్స్ నో నీడ్ టు బై ఇట్, గో అండ్ డౌన్లోడ్ ఇట్ అండ్ లెర్న్ ఫ్రమ్ రూట్స్ అకాడమీ యాప్. మీ రెస్పెక్టివ్ కోర్సెస్లో దాన్ని ఫ్రీగా పెట్టాము, దయచేసి దాన్ని వాడుకోండి. అర్థమవుతుందా? అదర్ దాన్ రూట్స్ అకాడమీ స్టూడెంట్స్ మై సజెషన్ ఈజ్ గెట్ ఇట్. ఆ 199 రూపీస్ వల్ల నీకు పోయేది ఒరిగేది ఏం లేదు, కానీ బట్ యూ కెన్ గెట్ దిస్ కంప్లీట్ డీటెయిల్స్ మై డియర్. ఇలా
మీకు టాప్ 10 కాలేజెస్ అన్నీ మీరు జాగ్రత్తగా ఇక్కడ 1 by 1 బ్రాంచ్ కోడ్తో సహా ఉంటాయి రనన్న, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. నౌ లెట్ us సపోజ్ వాట్ ఈస్ దట్ ఓయూ కట్ ఆఫ్. ఓయూ ఈజ్ 5th పొజిషన్లో ఉంది సార్. 9K ర్యాంక్ ఓసీ ఏ కాలేజ్ సార్? చూద్దాం రా కార్తిక్, చూద్దాం. ఇప్పుడు చూస్తున్నాం కదా 9000. ఇక్కడ చూడండి ఏఐఎంఎల్ కోడ్ ఇంపార్టెంట్ రనన్న 4781 అండ్ సిఎస్సి 3116. అంతే, ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ రెండే ఉన్నాయి, సిఎస్సి అండ్ ఏఐఎంఎల్ ఓయూలో. సో కాబట్టి వాటిని జాగ్రత్తగా వాడుకోండి. కట్ ఆఫ్స్ అన్ని ప్రతి కేటగిరీ కట్ ఆఫ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓసీ కేటగిరీలో 9000. చూద్దాం ఎక్కడ వస్తుందో. బాబు నీకు ఓసీ కేటగిరీలో కార్తిక్ 9000 అయితే దానిలో నువ్వు కనీసం అనుకున్న ఒక 3000 తీసేయొచ్చాడు అన్న, అంటే నీ ర్యాంక్ అప్పుడు 6000 అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకు సార్ తీసేయాలి అంటే దట్స్ ద రీజన్ ఐ సెడ్. దట్స్ ద రీజన్ వాట్ ఐ సెడ్. ఒకసారి ఎందుకో చూపించినా మీకు, ఒక్కసారి మీకు లైవ్లో చూపించిన. జస్ట్ లెట్ మీ షో ఇట్ ఇన్ ద లైవ్ వై వీ కెన్ రెడ్యూస్. నీకు వచ్చిన ర్యాంక్కి మనం ఎందుకు ర్యాంక్ రెడ్యూస్ చేసుకోవాలో ఒక్కసారి నేను లైవ్లో చూపిస్తాను. 1 minute జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ర్యాంకులు తగ్గిపోతున్నాయో నేను చూపిస్తున్నాను ఇప్పుడు లైవ్లో మీకు. ఇది మొన్న టీఎస్ ఎంసెట్ రాసిన వాళ్ళందరి ర్యాంక్ ప్రతి స్టేట్మెంట్ అనమాట. వాళ్ళ ర్యాంక్స్ ఎన్ని వచ్చినాయి ఏంటి అంటే మీవే ఇండైరెక్ట్లీ విత్ ఎవ్రీథింగ్ అనమాట. డేటా ఐపీలో మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఆ డేటా అంతా. ఐ హోప్ యూ గాట్ ద బ్యూటిఫుల్ లాజిక్ బిహైండ్ దిస్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎంత అద్భుతంగా జాగ్రత్తగా ఎనలైజ్ చేసుకుంటే అర్థమైందా? అరే నేను ఇంత కష్టపడి మీకు ఇన్ని చూపిస్తుంటే లైక్ చేయండి అని అడగాలరా మిమ్మల్ని? ఈ మనుషులు అలా అయిపోయారు. మహేన్ సార్ యువర్ స్టూడెంట్ 4861. వండర్ఫుల్ రా మహేన్. షార్ట్ టర్మ్ నువ్వు రూట్స్ అకాడమీ షార్ట్ టర్మ్లో అసలు కుమ్మి పడేశారు. 2000 లోపు 12 మందికి వచ్చినాయి. ఐ హోప్ యూ గాట్ ఇట్ మై డియర్. అంటే మనకి చూస్తానికి కాంపిటీషన్ అలా కనపడుతుంది కానీ చాలామంది కాంపిటీషన్లో లేరు. సిద్ధు 11666 వండర్ఫుల్ రన్ అన్న. కంగ్రాచులేషన్స్ రా హీరో. రైట్, మీకు ఇదంతా క్లియర్గా అర్థమైందా? ఇది ఎవడు చూపిస్తాడ్రా మీకు? ఏ యూట్యూబర్ చూపించలేడరా బాయ్. యూట్యూబర్ వాళ్ళందరూ వాడి డబ్బుల కోసం వాడు ఏదో 4 వ్యూస్ వస్తే 4000 వస్తాయని చచ్చిపోతుంటారు వాళ్ళు. నేను మొన్న మధ్యన మీకు ఒక వీడియో పెట్టినట్టు గుర్తుంది అందరికీ, మరి మీరు ఎంతమంది చూసారో లేదో. గట్టిగా 3 గంటలు కూర్చున్నాను. ఆర్బీఐ పాలసీ రోజు జూన్ 6th రోజు 3 గంటల్లో 5 లక్షలతో 1,55,000 1,50,000 ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేసా. అది నాకు ఇష్టమైన పని. ఇవన్నీ మిగతా అన్ని చిన్నవి. రైట్ సిద్ధు, సిబిఐటి ఆర్ జేఎన్టీయూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా వినండి. వెరీ గుడ్ రా నాన్న. నా స్టూడెంట్ ఒకడికి ఫ్యూ ఇయర్స్ అగో 318 ఎంతో ర్యాంక్ వచ్చింది. చాలా మంచి స్టూడెంట్, వెరీ బ్రైట్ స్టూడెంట్. అండ్ అదే వాడు సెకండ్ ఇయర్ ఆ ఇయర్ 318 నేమ్ ఏదో ఉంది. రైట్, 318 వచ్చింది. వాడు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ వాడు. అదే ఇయర్ మన దగ్గర లాంగ్ టర్మ్లో నవ్య అనే అమ్మాయి అనుకుంటా, నవ్య, ఆ అమ్మాయికి 2900 ర్యాంక్ వచ్చింది. ఈ పిల్లవాడేమో జేఎన్టీయూకి చాలా దగ్గరలో ఉంటాడు కాబట్టి జేఎన్టీయూ యూనివర్సిటీలో జాయిన్ అయిండు. ఆ పిల్ల ఏమో అవుట్ సైడ్ పిల్ల కాబట్టి సిబిఐటిలో జాయిన్ అయింది.
She got placed in Microsoft for 42 lakh, 29,000 rank. But CBIT 42 lakh there. The similar way, నా స్టూడెంట్ ఎవడైతే ఇక్కడ మనకి నియర్ బై ఉన్న వీడు జేఎన్టీలో వీడు కూడా ప్లేస్ అయింది, కానీ కంపెనీ పేరు ఏదో చెప్పినట్టున్నారు, సంథింగ్ వరాకిల్ ఆర్ సంథింగ్, బట్ 29 lakh. అంటే నేను ఇద్దరిని ఎవరిని ఏమి క్రిటిసైజ్ చేయట్లేదు. ద పాయింట్ ఈజ్ గవర్నమెంట్ కాలేజ్ ఈజ్ ఆల్వేస్ గవర్నమెంట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజ్ ఈజ్ ఆల్వేస్ ప్రైవేట్ కాలేజ్ అండ్ తోపు ఉంటుంది అది. సిబిఐటికి వెళ్ళిపోరానన్న సిద్ధు, ఇంకా మొక్కవాటం లేదు, సిబిఐటికి వెళ్ళిపో, ఇంకంతే, ఇంకేరే ఏం ముచ్చట్లొద్దు అసలు. రైట్, దట్స్ ఇట్ డియర్. సో ఇలా నేను మీకు ఈ టాప్ 10 కాలేజెస్ లిస్ట్ మొత్తం నేను మీకు ఇక్కడ ఇచ్చాను. ఈ GRRR ఎస్పెషల్లీ విఎన్ఆర్ అండ్ GRRR ఏమవుతుందో చెప్పనా, గొర్రెల మంది ఎక్కువ ఉంటుందిరా. నిజాంపేట్ కుకట్పల్లి జోన్ అంటేనే, ఒక్క కుకట్పల్లి జోన్లోనే చైతన్య నారాయణ లేదా ఆ చుట్టుపక్కల మొత్తం ఇంటర్ చదివే స్టూడెంట్స్ 40,000 మంది ఉంటారు. కాబట్టి జాగ్రత్త. సో డియర్, ఇది చాలా అద్భుతమైన ఆపర్చునిటీ. యూజ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. టాప్ 10 కాలేజెస్ మొత్తం చూసుకుంటే ఇప్పుడు దాన్ని బట్టి, ఇందాక నేను మీకు చూపించిన దాన్ని బట్టి ఏం అర్థమైందిరా నాన్న? ఏం అర్థమైంది మీకు? ఏం అర్థమై ఉంటుందో చెప్పనా? ఒకవేళ 10,000 ర్యాంక్ నీకు వచ్చినా అందులో ఉంచి నువ్వు 5,700 మంది నాన్ లోకల్లోనే పీకేయాలి. అంటే అప్పుడు నీ ర్యాంక్ ఎంతరా? ఒక 5,000 లోపు అయిపోద్దిగా. ఎంతమందికి ఆ లాజిక్ అర్థమైంది? ప్లీజ్ మెన్షన్ ఇన్ ద చాట్. ఎస్, ఇప్పుడు ఆ షీట్ని నేను మీకోసం ఆ రూట్స్ అకాడమీ టూల్ కిట్ అన్నానే, ఆ టూల్ కిట్ దానిలో నేను మీకు షేర్ చేస్తాను. నేను బయటికి ఇవ్వలేను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నా యాప్లో అయితే నాకు సేఫ్ అది. నేను బయటకి ఇచ్చాననుకో, ప్రతి యూట్యూబ్ గారు దాన్ని తీసుకెళ్ళిపోతాడు, పండగ చేసుకుంటాడు, వాడి ఇష్టం వచ్చినట్టు చేసేస్తాడు. అందుకని నేను ఏవి మీకు డైరెక్ట్గా షేర్ చేయట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఈ స్టేజ్లోకి వచ్చాము. మమ్మల్ని తొక్కేయటానికి మహా పెద్దోళ్ళు ఉంటారు. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో నా మాట విని ఆ కౌన్సిలింగ్ టూల్ కిట్ అనేది రూట్స్ అకాడమీ వాళ్ళు మీరేం పెద్ద కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ కౌన్సిలింగ్ టూల్ కిట్ అనే దాన్ని నేను క్లియర్గా తీసుకెళ్ళి మీకు నేను అక్కడ పెడతాను. అండ్ ఇప్పుడు నేను చూపించానే, ఏది ఏపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది మొత్తం క్లియర్గా నేను మీకు అక్కడ పెడతాను. యూ కెన్ బై అండ్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. అరే బాబు, ఆ కౌన్సిలింగ్ టూల్ కిట్ అనే లింక్ నేను ఇప్పుడు నీకు ఇస్తున్నా, ఇక్కడ పెడుతున్నా. దాన్ని నీ దగ్గర పెట్టుకో. ప్రతిసారి పిల్లలకి పాపం ఇది అవసరం అవుతుంటుంది, వాళ్ళకి షేర్ చేయదాన్ని. ఏది కొంతమంది బై చేసుకోవడానికి యాప్ అదంతా కష్టం కదా. సో ఆ కోర్సుది టూల్ కిట్ నీకు ఐడియా ఉంది అసలు ఎలా చేయాలి ఇలాంటివి? ఒకసారి రా చూపిస్తా. ఆ కోర్సుని క్లిక్ చేసి నువ్వు మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే, కోర్సుని క్లిక్ చేయి, అక్కడ ఇమేజ్ మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే షేర్ అని వస్తుంది. షేర్ ఉందా? ఈ షేర్ కాపీ చేసి ఇప్పుడు నేను ఇక్కడ పెడుతున్నా. దాన్ని నువ్వు నాకు ఇమీడియట్గా అన్నిట్లో పెట్టేసుకో, డిస్క్రిప్షన్లో, కామెంట్స్లో. ఇక్కడ నేను పెడుతున్నా, దాన్ని పిన్ చేసేసుకో. ఇప్పుడు పెట్టాను చూడు. రైట్. సో డియర్, దట్స్ ఇట్ అమ్మా ఫర్ టుడే. అండ్ ఇంకా మీకు ఏం అన్న డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద చాట్ మై డియర్. ఫర్ యూ విచ్ ఈజ్ ద టాప్ కాలేజ్ ఇన్ TSM సెట్? సిద్ధు, నా ప్రకారం CBIT ఈజ్ ద టాప్ రా. JNTUకి ఎందుకు వెళ్తారంటే అక్కడ ఫీజులు తక్కువ ఉంటాయి అండ్ ఇళ్ళకి దగ్గర ఉన్నాయని, ఇంకా చాలా సెక్యూరిటీలు అన్నీ చాలా రకరకాలు ఉంటాయి. కాబట్టి అన్నిటిని చూసుకోండి జాగ్రత్తగా. రైట్, దట్స్ ఇట్. వీటి గురించి మీకు ఏమైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి 9866915814 అనే ఈ నెంబర్కి హాయ్ కౌన్సిలింగ్ అని ఒక మాట చెప్పండి. మా వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ పెడతారు. అండ్ లేదు, ఇంకొక నెంబర్ కూడా చెప్తున్నా, 7702657107 నా పర్సనల్ నెంబర్ ఇస్తున్నా, సేవ్ చేసుకొని పెట్టుకోండి. రామారావు సార్ రూట్స్ అకాడమీని పెట్టుకోండి. మనం కమింగ్ డేస్లో మనము బీటెక్ మ్యాథ్ క్లాసెస్ కూడా నేర్చుకోబోతున్నాం మై డియర్. సో
సో కాబట్టి యూజ్ దట్ నెంబర్, నా పర్సనల్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఒక్క బీటెక్ మ్యాథ్ ఏంది, స్టాక్ మార్కెట్ నేర్చుకోబోతున్నాం. కంపెనీల కోసం ఇంకెన్ని రోజులు పనిచేస్తాం రా నాన్న, కంపెనీలనే మన కోసం పనిచేసే విధంగా ప్రయత్నం చేద్దాం. నేర్చుకుంటే ప్రతిదీ మనకి ఈజీ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఊరు నుండి వచ్చి నేను నేర్చుకుంటే చదువుకున్నోడివి నీకేం పోయిందిరా, ఈజీగా నేర్చుకోవచ్చు మై డియర్. స్టాక్ మార్కెట్ని గ్రిప్లోకి తెచ్చుకో. ఏ ఒక్క కంపెనీ కోసం నువ్వు పిచ్చోడు లెక్క పనిచేయాల్సిన పని లేదు. అది డిఫాల్ట్ మోడ్ అంటారు, డిఫాల్ట్ మోడ్ అంటారు అది. కాబట్టి జాగ్రత్త. తన్మయి 28,000K గర్ల్ ఫ్రమ్ రూట్స్ అకాడమీ. వండర్ఫుల్ తన్మయి, కంగ్రాచులేషన్స్ రానా. And that's it for today. Have a great day. Bye bye. Take care. ఏపీ కౌంట్ 20,000 వరకు చెక్ చేయాలా? సరేరా, మీ అందరి కోసం ఒకసారి 20,000 వరకు చెక్ చేస్తున్నా. చూడండి జాగ్రత్తగా, అందరూ అడుగుతున్నారు కాబట్టి చెక్ చేస్తున్నా. కానీ ఇదంతా కంప్లీట్గా నేను ఇప్పుడు మీకు మాడిఫై మొత్తం నీట్గా చేయించి సింప్లిఫై చేయించి మా వాళ్ళతోటి నేను యాప్లో పెట్టిస్తాను. Use that great opportunity which I am doing for you. సో 10,000 లోపు చూద్దాం. 10 కాదు కదా, 20 అన్నారా? సరే, 20,000 వరకు అనుకున్నా కూడా ఓకే. కొంచెం మంచి కాలేజీలో వస్తాయి కాబట్టి మీకోసం నేను చూస్తున్నా. గో ఫర్ అప్ టు 20,000. అమ్మా, మీ ఫ్రెండ్స్ కానీ మీ జూనియర్లు కానీ ఎవరైనా లాంగ్ టర్మ్ లేదా 1 ఇయర్ ఫుల్ కోర్స్ కోసం చూస్తుంటే ప్లీజ్ డూ సజెస్ట్ రూట్స్ అకాడమీ రనన్న. డే 1 నుంచి స్టార్ట్, ఎర్లీ నుంచి మీకు వాళ్ళు ఎంసెట్కి ప్రిపేర్ అవుతుంటే మస్తు బెనిఫిట్ ఉంటుందిరా. టాప్ ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు. ఇదిగో 20,000 లోపు నేను చూస్తారనన్నా. సరే, ఇక్కడ 20,035 ఏదో ఉంది కదా. బిలో 20,000 ఇఫ్ ఐ లుక్ ఎట్ ఎన్ని మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారంట, 11,066 మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ ఏపీ వాళ్ళే ఉంటున్నారు. యూ నేమ్ ఎనీ ర్యాంక్, ఎమ్ ఐ రైట్? సో కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ గ్రేట్ ఆపర్చునిటీ రనన్న. మనం దీని గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ విలేజ్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే దేవుడెరుగు 5 ఇయర్స్ తర్వాత ఏఐలో మనకి తోపు కాలేజీలో చదివిన సీట్ వస్తుందో లేదో తెలియదు, అదే జాబులు వస్తాయో లేదో తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, జాబులు వచ్చినా ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. కానీ ఒక అద్భుతమైన స్కిల్ డైలీ 1 అవర్ స్పెండ్ చేసి నేర్చుకున్నామనుకోరా, వెపన్స్ నీ దగ్గర ఉన్నట్టురా, మనీ ఆర్మీ నీ దగ్గర ఉన్నట్టు. అప్పుడు నీ గుండెల్లో ధైర్యం, లైఫ్లో ఫ్రీడమ్ రెండూ వస్తాయి. మర్చిపోకండి సబ్స్క్రైబ్ రూట్స్ అకాడమీ ఛానల్. అండ్ ఇప్పుడే లైవ్ స్టార్ట్ అవబోతుంది. వీ విల్ మీట్ మై డియర్. బై బాయ్, టేక్ కేర్, గుడ్ డే.